అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కసిరెడ్డి స్నేహలతారెడ్డి. మాది ఆమన్గల్లు జగదాంబ పిరమిడ్ హౌస్. నేను భగవద్గీత శ్లోకాలు మొదటగా మన పత్రిజీ గారు రాసిన గీతాయనం అనే బుక్ చూసాకే నాకు భగవద్గీత ఇంపార్టెన్స్ ఏంటనేది తెలిసింది. అంతకుముందు మా ఇంట్లో భగవద్గీత బుక్స్ చాలా ఉన్నాయి, కానీ దుమ్ము పట్టి అలా మూలకుండేది. ఎందుకు అంటే ఎప్పుడూ అది ఉంది, మన గ్రంథం అని తెలుసు, బట్ ఎప్పుడూ నేను దాన్ని తీయలేదు, చదవలేదు. ఎందుకంటే అది చూస్తే ఇది మనకు కాదులే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్లో మొదటిసారిగా మా ఇంట్లో మన పత్రి గారు రాసిన భగవద్గీత చూశానో అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. అది చదవగానే నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఇది ఒక్క జ్ఞానం తెలుసుకుంటే చాలు, అన్ని పుస్తకాలలో ఉన్న జ్ఞానం ఈ ఒక్క భగవద్గీతలోనే ఉంది అన్నంతగా నాకు నచ్చి భగవద్గీత నేర్చుకోవడం. అలాగే అప్పుడే లాక్డౌన్ వల్ల ఆన్లైన్లో జూమ్ క్లాసెస్లో ఇంతమంది పిల్లలందరికీ కూడా నేర్పించడం జరిగింది. నాకు తెలిసిన కొంత జ్ఞానం అయినా కూడా అందరికీ నేర్పించాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానం మనకి ఎంత గొప్పది అని ఇంకొక శ్లోకం ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవనా. ఈ శ్లోకం యొక్క భావము, మనము ఓ అర్జున, మనం ఎప్పుడు భూతకాలంలో ఉన్నాము, ప్రస్తుతము ఉన్నాము, అలాగే ఫ్యూచర్లో కూడా ఉంటాము. కాబట్టి అవతల వాళ్ళు నీకు నీ వాళ్ళు అని అనుకోకు, కేవలం నువ్వు శరీరాలను చూడకు. ఎలాగైతే మనము కలలో మనందరికీ ఎన్నో భవనాలు ఉన్నట్టు, మనకి బంగారం ఉన్నట్టు అన్నీ వస్తాయి, కానీ నిద్ర లేవగానే అవన్నీ కోల్పోతాము. నిద్ర ముందుకు లేవు, అవి నిద్ర తర్వాత కూడా లేవు. అలాగే మన శరీరం కూడా ఈ భూమిలో ఉన్నంత కాలమే శరీరం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో మనకి శరీరం కూడా కనిపించదు. కళలు ఎలాగైతే టెంపరరీయో మన శరీరం కూడా అలాగే టెంపరరీ అని భగవద్గీతలో మన పత్రి గారు ఇంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి మనందరికీ దాని యొక్క గొప్పతనం చెప్తున్నారు. కాబట్టి అందరూ ఇది ఎప్పుడో ముసలి వయసులో కాదు, చిన్నపిల్లలు ఈ ఏజ్ నుంచి నేర్చుకోవాల్సిన జ్ఞానం. కాబట్టి మీరు నేర్చుకోండి. ఫస్ట్ మీరు నేర్చుకుంటేనే మీ పిల్లలకి నేర్చుకోమని చెప్పగలుగుతారు. కాబట్టి అందరూ నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక శ్లోకం చెప్పబోతున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి. అందరికీ ధన్యవాదాలు.